ఎలా ఉంది ప్రచారం ఏంటి కర్నూలులో? ప్రచారం సూపర్ డూపర్. ఆల్మోస్ట్ 1.5-2 ఇయర్స్ నుంచి ప్రజల మధ్యలోనే ఉన్నా. సో మే 13th అనేది నా ప్రకారం ఇట్ ఈస్ జస్ట్ ఫార్మాలిటీ. సో ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయారు. దే ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఎలక్షన్స్. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి టీజీ కుటుంబం లేని లోటు వాళ్ళకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉంది. ఇంకా లాస్ట్ 5 ఇయర్స్ అయితే హారిబుల్. అంటే ఏం జరిగింది 2019 నుంచి 2024 వరకు కర్నూలు ఏం జరగలేదంటారా? ఏమైనా జరిగితే క్యాండిడేట్ని ఎందుకు మారుస్తారు? అదే ఆన్సర్. క్యాండిడేట్ని మార్చినారంటే వైఎస్ఆర్సీపీ పార్టీనే ఒప్పుకైంది నేను ఏం చేయలేదు కర్నూలుకి, వాళ్ళు ఆయనను బలి చేసినట్టు అనమాట. పార్టీ ఏం చేయలే కాబట్టి ఆ క్యాండిడేట్ పైన దొబ్బేసి ఆయన ఏం చేయలే అని చెప్పి క్యాండిడేట్ మారుస్తున్నామని చెప్పారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఏమీ చేయలే, అదే మెయిన్ రీజన్ క్యాండిడేట్ని కూడా మార్చినారు. దట్ ఈస్ దేర్ ఆన్సర్. ఐ మీన్ క్లియర్ కట్గా ఉంది కానీ సార్, వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా. ఎస్, ఇంకొకటి టీజీ వెంకటేష్ గారి వారసుడిగా మీరు రాజకీయాలకు వచ్చారు. బిజీ పర్సన్, బిజినెస్ ఇవన్నీ ఉన్నాయి. అప్పట్లో నాన్నగారు అంటే సరే రాజకీయాలకు వచ్చారు, ఆయన ఎంపీ అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు, ఎన్నో చేశారు, ఎన్నో పదవులు అధిరోహించారు. సో ఎందుకు నాన్నగారు లెగసీని కంటిన్యూ చేద్దామని పాలిటిక్స్లోకి వచ్చారా ఏంటి? యాక్చువల్గా మై ఫాదర్ ఈజ్ మై ఇన్స్పిరేషన్. నేను ఆల్మోస్ట్ 18 ఇయర్స్ బ్యాకే నాకు ఒక అవకాశం ఉండింది మేయర్ అయ్యేదానికి. అప్పుడే అంటే ఐ వాజ్ న్యూ, ఐ మీన్ ఇన్ టు బిజినెస్ అనుకోండి అంతా, అప్పుడే ఉండింది అవకాశం. బట్ ఐ సెడ్ ఇట్స్ టూ అర్లీ, ఇంకా మనం అసలు మనము రాజకీయం ఏంది అనుకుంటుంది. బట్ ఆఫ్టర్ సీయింగ్ ఎమ్ ఇన్ 2009 to 14 వెన్ ఈ బికేమ్ మినిస్టర్, మీకు అందరికీ తెలుసు పొలిటీషియన్స్ అందరికీ ఒకసారి పీక్ ఉంటుంది, టచ్ అవుతుంటుంది లైఫ్లో. సో దట్ వాజ్ హిస్ కెరియర్లో ఫస్ట్, ఇట్ వాజ్ పీక్ టైం. ఆయన కష్టపడిన తీరు, సమైక్యాంధ్ర ఒక పక్కన గొడవలు, తెలంగాణ గొడవలు ఉన్న కర్నూలుకి ఎంత అభివృద్ధి చేశారో నాకు పర్సనల్గా తెలుసు. ఎన్ని స్టోరేజ్ ట్యాంకులు, లేకపోతే ఫ్లడ్ వచ్చిపోయింది 2009లో. ఫ్లడ్ వచ్చిపోయిన తర్వాత మొత్తం మునిగిపోయింది. మా ఇండ్లు మునిగింది, మా ఫ్యాక్టరీలు మునిగినాయి, బల్లార్లో ఉండే పవర్ ప్లాంట్ మునిగింది, హోటల్, హాస్పిటల్, యు నేమ్ ఇట్, మా ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా అయింది. సో అప్పుడు ద వే హీ హ్యాండిల్ ద సిచ్యువేషన్, ప్రజల మధ్యలో ఉండి వాళ్ళకి వితిన్ 25 days to month రూపురేఖలే మారిపోయినాయి. కర్నూలు అసలు అంత తొందరగా రికవర్ అవుతుందని చాలా మంది స్టన్ అయినారు.